వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అసలే 1వ తారీఖు, ఆ పైన కొత్త నోటు, అందున ఏటీఎంలు మొరాయిస్తుంటే బ్యాంకుల ముందున్న క్యూలో నిల్చుని కాళ్లు లాగేస్తుంటే నెలకు సరిపడా బిల్లులు చెల్లించడం ఎలా? ఇది ప్రస్తుతం సగటు వేతన జీవిని వణికిస్తున్న విషయం. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకటో తేదీ వచ్చేస్తోంది. ఇంటి అద్దె నుంచి పాల బిల్లు వరకు సరిపడా లెక్క కట్టి ఇచ్చేయాలి, లేకుంటే బతుకు బండికి బ్రేకులు పడ్డట్టే. ఇప్పుడు ఉన్న ఈ నోటు కష్టాల్లో 1వ తారీఖు వెంట రానున్న కొత్త కష్టాలు ఏంటి? దేశమంతటా భారీ క్యూ లైన్లు, బ్యాంకులైతే జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఏటీఎంల సంగతి సరే, లెక్కలేనంత దూరానికి క్యూ లైన్లు, వీటి మీద బోలెడన్ని సెటైర్లు, కామెంట్లు. ఈ మధ్యకాలంలో బ్యాంకుల ముందు క్యూలో నిలబడి మరణించిన వాళ్లు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే 4-5 రోజుల్లో రానున్న 1వ తారీఖు తేనున్న కొత్త కష్టం మరొక ఎత్తు. ఏదో ఒకటి చేసి తన అద్దె డబ్బు చెల్లించాల్సిందే అంటాడు ఓనరు. హైదరాబాద్లో సుమారు ఇంట్లో ఉంటే 2 రోజులు క్యూ లైన్లో నిల్చుంటే కానీ కట్టలేరు. ఇక అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే 4-5 రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి క్యూలో నిల్చొందే అద్దె చెల్లించడం సాధ్యం కాదు. ఇక పాల బిల్లుకు 1 రోజు, కరెంటు, ఇంటర్నెట్, ఇస్త్రీ బిల్లులు చెల్లించడానికి తలొక రోజు కలుపుకుంటే ఎలా కాదన్నా సుమారు వారం రోజులు సెలవు పెట్టి క్యూలో నిల్చొందే ఈ చెల్లింపులు సాధ్యం కాదు. అసలే రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవి, నగర జీవి 1-2 రోజులైతే పర్లేదు, ఏకంగా వారం రోజులు సెలవు పెట్టి మరీ ఇంటికి సరిపడా ఖర్చు డబ్బులు బ్యాంకుల నుంచి తేవడమంటే మాట్లా? ఎంత కాదన్నా లాస్ ఆఫ్ పే మీద సుమారు 5,000 రూపాయల వరకన్నా ఖర్చవుతుంది. అంటే కొత్త నోటు తెచ్చే లాభాల మాటేమిటో గాని ఇప్పటికైతే భారీ జరిమానా సెలవుల రూపేణా వేసినట్టే, సామాన్యుడి నడ్డి నోటుతో విరిచినట్లే. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా అలజడి చెలరేగుతోంది. అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు లాంటి కేంద్ర మంత్రులు ఈ ఇబ్బందులు తాత్కాలికం, దేశ హితం కోసం సహనంతో ఉండాలని చెబుతున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది, నల్లధనాన్ని లెక్క తేల్చి దేశాభివృద్ధికి వెచ్చిస్తామని నొక్కి చెబుతున్నారు. వాళ్లకేం పెద్దలు మాట వరుసగా అనేస్తారు. ఇక్కడ సామాన్యుడి సమస్యలు తీర్చేవాళ్లెవరు? ఇది సగటు జీవి ఆవేదన. ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు 4 కొత్త నోట్లు సంపాదించడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. రేపొచ్చే 1వ తారీఖు నుంచి నెలసరి ఖర్చులకు అన్నేసి నోట్లు సంపాదించాలంటే ఎంత కష్టమో అని ఇప్పటి నుంచే బాధపడుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పైగా నగదు మార్పిడి 4,000 నుంచి 2,000 కుదించారు. దీంతో వచ్చే రోజుల్లో నెలసరి ఖర్చులకు సరిపడా ఓ 20,000 చేజిక్కించుకోవాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదు. ఏటీఎంలలో 2,000కు మించి రాదు. అది కూడా గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడితే గాని సాధ్యం కాదు. అలాగని నిలబడ్డాం కదా అని ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ దక్కదు. అదృష్టం బావుంటేనే. దురదృష్టం కొద్దీ మిషన్లలో డబ్బైపోతే ఆ రోజుకు కొత్త నోటు మీద ఆశ వదులుకోవాల్సిందే. ఖర్చు మర్నాటికి వాయిదా వేసుకోవాల్సిందే. చెక్కుతో తీసుకుంటే ఒకేసారి 24,000 ఇస్తామని ప్రకటించిన మాట వాస్తవమే. ఇప్పుడున్న కరెన్సీ కొరత కొద్దీ అదంత సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బ్యాంకులు కూడా అంత మొత్తం ఇవ్వటం లేదు. దీంతో ప్రకటన కాస్త పేపర్లకే పరిమితమైంది. ఇంటి అద్దె, పాల బిల్లు, పచారీ ఇలా ప్రతిదీ డైరెక్ట్ క్యాష్ ఇవ్వడం అలవాటు. ఆన్లైన్లో చెల్లింపు చేద్దామన్నా ఇంటి ఓనర్ ఒప్పుకోడు. పాలవాడి సంగతి సరే, పాల ప్యాకెట్లు వేయించుకున్నా నేరుగా డబ్బులు ఇవ్వాల్సిందే. పచారీ ఖర్చులన్నీ డైరెక్ట్ క్యాష్ ఇవ్వకుంటే సరుకులు ఇవ్వరంటే ఇవ్వరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళందరికీ నేరుగా డబ్బివ్వాలంటే అదంత తేలిగ్గా సాధ్యమయ్యే పనేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణ ప్రాంతం ఏదైనా కావచ్చు, మధ్యతరగతి మహానుభావులకు ఏ సమయంలో ఎలాంటి ఖర్చులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. వారి నెలవారీ ఖర్చుల వివరాలను పరిశీలిద్దాం. నెలవారీ ఖర్చుల్లో రెంట్ది ఫస్ట్ ప్లేస్. సొంతిల్లు లేని వాళ్ళకిదో ప్రధాన సమస్య. ఇంటి యజమాని తన అద్దె ఆదాయం లెక్కల్లో చూపడానికి ఇష్టపడకపోతే అద్దెకుండే వాళ్లకు చిక్కే. యజమాని ఎలాగూ చెక్కొద్దంటాడు. తానెంత ఉద్యోగిగా జీతం తీసుకుంటున్నా, ఇతరత్ర వ్యాపారాల ద్వారా సంపాదిస్తూ అప్పటికే ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఇంటిపై వచ్చే ఆదాయం చాలా మంది లెక్కల్లో చూపరు. ఎప్పుడైతే యజమాని చెక్కు ఆన్లైన్ రూపంలో చెల్లింపు వద్దంటాడో
ఆ అద్దె జీవికి కరెన్సీ కష్టాలు మొదలైనట్లే. అది కొత్త నోట్లతో చెల్లించాలి. 5,000 నుంచి 10,000 వరకు కొత్త కరెన్సీ ఖచ్చితంగా అవసరమవుతుంది. ఉద్యోగస్తులు కానీ నెలసరి వేతనాలు వచ్చేవాళ్ళు కానీ 1వ తారీఖు వస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేమో 1వ తారీఖు అనే విధంగా మోడీ గారు పరిస్థితి తయారు చేశారు. ఏంటంటే ఇప్పుడు మేము పనిచేసిన డబ్బులు కూడా మా చేతికి ఇచ్చే పరిస్థితి లేదు. ఆఫీసులు కానీ ఏదైనా బ్యాంకులో వేస్తారు. ఆ బ్యాంకులో డబ్బులు తీసుకుందామని వెళ్తే రోజుకి వచ్చే డబ్బులు 2,400 రూపాయలు ఇస్తారు. మిగిలిన డబ్బులు వచ్చిన డబ్బులు ఎటు చాలు. ఆ డబ్బుల కోసం మేము పని చేయాలా లేకపోతే బ్యాంకుల దగ్గర నిలబడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. నెలవారీ ఖర్చుల నిమిత్తం అపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. ఇది 1000 నుంచి 2,500 రూపాయల వరకు ఉంటుంది. ఈ మొత్తం కూడా కొత్త నోట్లతో చెల్లించాల్సిందే. కిరాణా, నెలకు సరిపడా బియ్యం, పప్పులు, ఇతర వస్తువులు సూపర్ మార్కెట్లో కార్డులు తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కిరాణా దుకాణాల్లో సరుకులు కొనే వాళ్లకే ఇబ్బంది. చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో జనానికి కార్డు ద్వారా చెల్లింపులు ఇంకా అలవాటు కానేలేదు. కాబట్టి వీళ్ళంతా డైరెక్ట్ క్యాష్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ఇలాంటి చోట్ల నెలవారీ కిరాణా తెచ్చుకోవాలంటే 1-2 రోజులు క్యూ కష్టం తప్పదు. కొత్త నోటు తెచ్చుకున్నాక మాత్రమే తిండి, లేదంటే తిప్పలే. ఇచ్చేదేమో 2,000 కాగితం ఒకటి ఇస్తున్నారు. ఆ కాగితానికి వెళ్తేనేమో చిల్లర్లు మార్చుకోవాలంటే మాకు చాలా యాతన అయిపోతుంది. ఆ చిల్లర్లు ఎంతకాలం అని చెప్పేసి తిరుగుతుంటే అవసరమైతే 2,000కు సంబంధించి 1,500కు మించి కొనుక్కోవాలంటున్నారు కస్టమర్స్. ఎక్కడికి వెళ్ళినా సరే షాపుల్లో కనీసం మాకు తక్కువ చిన్నది కొనుక్కోవాలన్నా సరే అమౌంట్ కావాల్సిందేను. దానికోసం బ్యాంకులో ఎంతసేపు అని ఇట్లా వేతన పెడతా ఉంటాము. ఇళ్లలో పనులకి వెళ్ళకపోతేనేమో జరగదు, చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా ఇచ్చేదేమో 2,000 కాగితం ఒకటి ఇస్తున్నారు. ఆ కాగితానికి వెళ్తేనేమో చిల్లర్లు మార్చుకోవాలంటే మాకు చాలా యాతన అయిపోతుంది. పాలు, పేపర్ బిల్లు కూడా డైరెక్ట్ క్యాషే. ఇందుకు సుమారు 2,000 రూపాయల వరకు అవసరమవుతుంది. కూరగాయలు కూడా నేరుగా చెల్లించాల్సిందే. వారాంతంలో నాన్ వెజ్ సైతం డైరెక్ట్ క్యాషే. ఇక కేబుల్ బిల్లు నగదు రూపంలోనే చెల్లించాలి. డిష్ టీవీ ఉంటే ఆన్లైన్లో లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. గ్యాస్ బిల్లు ప్రస్తుతానికి పాత నోట్లు తీసుకుంటున్నా ప్రభుత్వం గడువు పెంచకుంటే వచ్చే నెల నుంచి ఇది కూడా కొత్త నోట్లతో లేదా 100 నోట్లతో చెల్లించాలి. స్కూల్ ఫీజులకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే వాయిదాల రూపంలో ఫీజులు కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఈ వాయిదాలు పూర్తిగా గడువు తీరిన వాళ్ళుంటారు. వీళ్ళు ఖచ్చితంగా కొత్త నోట్లను సంపాదించి మరీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల ద్వారా చెల్లించే వసతి గల స్కూళ్లలో తల్లిదండ్రులకు కొంత ఉపశమనం. ఇబ్బంది కట్టినే ఒడిదుడుకులు తీసుకోవటం, ఆడన్న అప్పు వాడుకోవటమే. ఈ 4 రోజులు ఇబ్బందిగానే ఉంది. పిల్లకి ఫీజు కట్టాలని కూడా ఇబ్బంది. అబ్బాయి రావటం పోవటం, ఫీజు కట్టలేదు మీ నాన్న అంటే కడదాంలే అమ్మాయి ఇంకా రాలేదు అవి అంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే నెలలో నేరుగా నగదు రూపంలో చెల్లించాల్సిన ఖర్చులు చాలానే. స్కూల్ వ్యాన్, ప్రైవేట్ ట్యూషన్ ఫీజు, కరెంటు బిల్లులు నేరుగా నగదు చెల్లింపులు చేసేవే ఎక్కువ. ఇంటర్నెట్, మొబైల్ బిల్లులు ఆన్లైన్లో చెల్లించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వాటి కూడా డైరెక్ట్ క్యాషే కావాల్సి వస్తుంది. పని మనిషి ఉన్నవాళ్ళు సైతం నేరుగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. నగరాల్లో ఎంత లేదన్నా 1000 నుంచి 3,000 వరకు ఖర్చు ఉంటుంది. వీళ్లకు కొత్త నోట్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇస్త్రీకి సైతం నెలకు 500-600 డబ్బు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నెలసరి ఖర్చుల్లో ఈఎంఐలు కూడా ప్రధాన పాత్రే. అయితే ఇవన్నీ సాధారణంగా ఈసీఎస్ చెక్కుల రూపంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రైవేటు చిట్టీలు కట్టేవాళ్ళ కష్టకాలమే. 1 నెల రోజులు చిట్టీ కట్టడం వాయిదా వేసుకోవాల్సిందే. అయితే రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీల వరకు చెక్కులు, ఆన్లైన్ పేమెంట్లు చేసుకోవచ్చు కాబట్టి సమస్య లేదు. అయితే ఇప్పటి వరకు మన వాళ్లకు చిట్టీలంటే బంధుమిత్రుల దగ్గర వేసుకోవడమే అలవాటు. దీంతో వీళ్ళందరికీ నేరుగా నగదు ఇవ్వాల్సిందే. ఆఫీసుల్లో మైక్రో ఏటీఎంల ద్వారా కొత్త నోట్ల విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఆఫీసుల్లోనే మైక్రో ఏటీఎంల ద్వారా నగదు అందజేయవచ్చు. ఉద్యోగి శాలరీ అకౌంట్ కు చెందిన డెబిట్ కార్డు ద్వారా విత్డ్రా పరిమితి పెంచి మైక్రో ఏటీఎంతో 15,000 రూపాయలు పొందే అవకాశం ఉంది. ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల ముందు భారీ క్యూలో నిలబడడం కష్టమే. క్యూలో ఇప్పటికే కొందరు చనిపోయారు కాబట్టి వీళ్ల కోసం బ్యాంకులు, పోస్టాఫీసులో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. నీడ, తాగునీటి వసతి కల్పిస్తే మంచిది. ఖాతాలు లేని వాళ్లకు గ్రామ పంచాయతీల్లో నేరుగా డబ్బు అందజేస్తున్నట్టే నవంబర్ పింఛన్ అందరికీ ఇలాగే ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఇలా నెలవారీ ఖర్చులో కరెన్సీ నోటు కీలక పాత్ర పోషిస్తుంది. డైరెక్ట్ క్యాష్ సగటు జీవికి ఎన్నో విధాలుగా అవసరమవుతుంది. దీంతో 1వ తేదీ వస్తుంది అనగానే వీళ్ళందరికీ గుండెల్లో వణుకు పుడుతోంది. ఇప్పుడు ఎటు చూసినా కరెన్సీ కష్టాలే. ఎవరెవరికి ఎంత చెల్లించాలో లెక్కలు వేసుకుని దానికి ఎన్ని రోజులు సెలవులు పెట్టుకోవాలో చూసుకుని కూడికలు, తీసివేతలతో తలమునకలు. ఇవి చాలవన్నట్టు పెళ్లి, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మొత్తంగా నోటు కష్టాలు ఎవరెవరికి ఎలాంటి సమస్యలను కొని తెస్తాయి? పర్యవసానాలు ఏంటి? పరిష్కార మార్గాలేంటి?
వారం రోజుల్లో పెళ్లి, ఇప్పుడెలా అంటూ కంటతడి పెట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాగైనా చేసి పెళ్లికి డబ్బులిప్పించండి మొరపెట్టుకుంటున్నారు కొందరు. బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. అయినా సరే పని కావడం లేదు. పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు బ్యాంకుల్లో ఉంది. బ్యాంకుకెళ్లి డబ్బులివ్వాల్సిందిగా కోరగా వినవచ్చిన మాట 24,000 కన్నా మించి ఇవ్వలేం. దీంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో రద్దయిన 1,500 రూపాయల నోట్లకు అనుమతినిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి తపాలా కార్యాలయాల్లో సేవింగ్ అకౌంట్స్ కలిగిన వాళ్ళకి అవకాశం దక్కడంతో కొంత ఊరట లభిస్తోంది. పోస్టాఫీసుల్లో చిన్న మొత్తాల పథకాల పరిధిలోకి వచ్చే సేవింగ్ బ్యాంక్, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ అకౌంట్ తదితర ఖాతాల్లో డిపాజిట్లకు పాత నోట్లను అనుమతిస్తూ వచ్చారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయంతో కేవలం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ కు మాత్రమే పాత నోట్లను అనుమతిస్తూ ఉండడంతో మిగిలిన చిన్న మొత్తాల పొదుపుదారులు కష్టాల పాలైనట్లే. ప్రభుత్వ పథకాల్లోకి అనుమతించకుంటే ఖాతాదారులకు దిక్కెవరు? ప్రభుత్వమే తన పథక ఖాతాదారులకు అనుమతులివ్వకుంటే ఎలా అన్నది వీళ్ల ప్రశ్నగా తెలుస్తోంది. మొదటి వారంలో జనం నగదు కష్టాల్లో ఉంటారు కాబట్టి కంపెనీల్లో ఉద్యోగుల హాజరు శాతంపై ఈ ప్రభావం తప్పక ఉంటుంది. ఏటీఎంలలో తీసుకుంటే డబ్బు ఎలాగూ సరిపోదు. దీంతో రోజుల తరబడి ఉద్యోగులు సెలవు పెట్టాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకేతర రంగాల్లో పని నత్తనడక నడుస్తుంది. పైగా 1వ తారీఖు వస్తూ ఉండడంతో బ్యాంకుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు సైతం ఇబ్బంది. వయోభారం కారణంగా వీళ్లు బ్యాంకు ముందు క్యూలో గంటల తరబడి నిలబడలేక అవస్థలు పడక తప్పదు. పెన్షనర్లు, మహిళల కోసం ప్రత్యేకమైన క్యూలు ఏర్పాటు చేయడం మంచిది. కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని గ్రూప్ సి ఉద్యోగులకు 10,000 రూపాయల వేతనం అడ్వాన్సుల రూపంలో ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు నవంబర్ నెల జీతంలోని 15,000 రూపాయలను కొత్త నోట్ల రూపంలో ఇస్తే వాళ్లకే మంచిది. ఎందుకంటే వేతన జీవి ఈ జీతం డబ్బుల కోసం సెలవు పెట్టకుండా ఆఫీసులో ఉండే అవకాశం లభిస్తుంది. తద్వారా సంస్థలో పని వేగవంతంగా సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ జీతం మొత్తాన్ని కనీసం 10,000 రూపాయలనైనా నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఇలాంటి వెసులుబాటు కల్పిస్తే తక్షణావసరాలకు చేతిలో డబ్బుంటుంది. దీంతో ప్రభుత్వ పనులకు ఆటంకం ఏర్పడదు. ఇలాంటి వెసులుబాటు లేని వాళ్లు ఏం చేయాలి అంటే ఇంట్లోని ఉద్యోగులను క్యూలో నిల్చునే పనికి పంపకుండా ఖాళీగా ఉన్నవాడని పంపాలి. చెక్ ద్వారా వారానికి 24,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చని అంటున్నాయి బ్యాంకులు. నగదు అందుబాటులో లేని కారణంగా ఈ మొత్తం అందించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి జనం అప్రమత్తం కావాల్సి ఉంటుంది. షిఫ్ట్ల వారీగా పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో 4 కుటుంబ సభ్యులు కూడా 2 గంటలు 3 గంటలు ఎవరో ఒకరు బ్యాంక్ దగ్గర నిలబడితే తప్ప డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది రాను ఇప్పటికీ 16 రోజులు గడుస్తున్నా కానీ చిల్లర పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఎలాగైనా కఠినమైన చర్యలు తీసుకుని ప్రజలకి ఉన్న అవకాశాన్ని ఊళ్ళు కల్పించాలని చెప్పి, ప్రజలకు ఈ ఇబ్బందులు తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాం. పట్టణ ప్రాంతాల్లో చెల్లింపులకు కార్డులను వాడే వెసులుబాటు ఉంటుంది. మరీ ముఖ్యంగా కరెంటు, నెట్టు, కిరాణా బిల్లుల కోసం కార్డులను వాడి పని పూర్తి చేసుకోవచ్చు. చిన్న పట్టణాలు, గ్రామాల్లో కార్డులున్నా ప్రయోజనం శూన్యం. ఇక్కడ నేరు నగదు ద్వారా మాత్రమే చెల్లింపులు చేస్తూ ఉంటారు కాబట్టి ఆస్కారం తక్కువ. వీళ్ళను 1వ తేదీ మరింత ఎక్కువగా వణికించనుంది. తీసుకుందామని అయితే 6,000 రూపాయలు వచ్చినాయి 18 తాలూకా. దాంట్లో అయితే మనకు రాలేదు బయటికి. ఆ 4 రోజులు ఇబ్బంది పడిపోయాం బాగా. ఇవాళ ఊరికి రావడానికి కూడా నేను మార్కెట్లో మా వాళ్ళ దగ్గర 200 తీసుకొని ఎక్కడికి విజయవాడ రాగలిగాను అప్పుపూర్వకంగా. ఇక ఎలా అవుద్దో మరి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవటం. అందాక మనం కష్టపడతాం, ఇబ్బంది పడతాం. అలా ఉంది. ఆ ఏటీఎంలో తీసుకుందామంటే ఆడకపోయినా కూడా ఖాళీ రావట్లేదు. వదిలి క్యూలో నిల్చుంటారు. దీంతో వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా నెమ్మదిస్తుంది. పనుల్లో జాప్యం పెరిగిపోతుంది. ప్రైవేట్ సంస్థల సంగతి పర్లేదు, కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో మామూలుగానే జాప్యం పాళ్లు ఎక్కువ. ఉద్యోగులకు తగినంత నగదు సదుపాయం ఏర్పాటు చేసుకుంటే పనులు పడకేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే కేంద్రం పాత నోట్ల బదులు కొత్త నోట్ల మార్పిడి కట్టడి చేసింది. కేవలం బ్యాంకులు, పోస్టాఫీసులు డిపాజిట్లు మాత్రమే చేయాలన్న ఆదేశాలను జారీ చేసింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.